నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయ వాల్మీకి కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నాగేష్ ఆధ్వర్యంలో ఖాద్రీ చమన్ డివిజన్ లో గత కొన్ని రోజులుగా మంచినీళ్లు వస్తలేవు అని బస్తీవాసులు వచ్చి చెప్పడం, ఈ రోజు ఉదయం వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి ఆ యొక్క ప్రాంతానికి వెళ్లడం జరిగిన అక్కడ ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకొని అయినంత తొందరగా మంచినీళ్లు అందజేయాలని వాటర్ వర్క్స్ అధికారులతో సూచించడం జరిగినది. వారు సానుకూలంగా స్పందించారు. ఈ యొక్క కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు, మేనేజర్ ప్రభాకర్, డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం గౌడ్ మరియు బస్తీవాసులు, మహిళలు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా? नया एस्टिमेशन నేను చెప్పింది వినాలి. నేను నీకోసమే వచ్చాను. నీళ్ళు వస్తలేవు. చాలా రోజుల నుంచి కూడా నాకు తెలుసు. సరే, ఎండాకాలం అని ఉంటున్నాడు. ఇప్పుడు రేపు పొద్దుగాల మీకు ఏం చేయాలో మీకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీ వాళ్ళకు కూడా కొత్త పైప్ లైన్కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఒక నెల 2 నెలల్లో కొత్త పైప్ లైన్ వస్తే ఫుల్ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మాత్రం మీకు ఒక గంట సేపు వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తున్నాను. ఏది కొత్త పైప్ లైన్ అయ్యే వరకు ఒక గంట సేపు రావడానికి నేను ప్లాన్ చేస్తాను. పాత లైన్ మళ్ళీ కొత్తది వచ్చినాక అప్పుడు మీకు 2-3 గంటలు లేదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.